హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి లాగ్స్. ఈరోజు నా ఛానల్లో మీకు చికెన్ పికిల్ అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి మీరు 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. సో 1/2 కేజీ ఆయిల్ అనేది ఇలా ప్యాన్లో పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ 1 కేజీ చికెన్ ఏదైతే మీరు తీసుకున్నారో దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ అనేది పోవాలండి. కొంచెం డ్రైగానే ఉండాలి చికెన్, వాటర్ అనేది ఏమి ఉండకూడదు చికెన్కి. దాని తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మీకు చిన్నగా చికెన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏ స్టేజ్లో తీయాలనేది నేను తెలియజేస్తానండి. సో తర్వాత చూడండి, మీకు ఆల్రెడీ చికెన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అయితే ఉంచొద్దు. పికిల్ పెట్టుకున్న తర్వాత మీకు ముక్క అనేది గట్టిగా ఉంటుంది, తినడానికి హార్డ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కాబట్టి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి. సో తర్వాత మొత్తం తీసుకున్న తర్వాత ఏదైతే మిగిలిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీరు డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా నూనెలో వేగాలండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మీరు 2 గ్లాసెస్ రెడ్ చిల్లీ తీసుకొని ఇలా ఆయిల్లో వేయాలి. ఎక్కువగా డీప్ ఫ్రై అనేది చేయకూడదు రెడ్ చిల్లీ అనేది. తర్వాత గరం మసాలా, నెక్స్ట్ సరిపడ సాల్ట్, నెక్స్ట్ ధనియాల పౌడర్ అనేది నేను హోమ్ మేడేనండి. అది ఏ విధంగా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను. నెక్స్ట్ మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి అనేది 1/2 స్పూన్ అయితే సరిపోద్ది, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మీకు చేదుదనం అనేది తెలుస్తుంది. తర్వాత చికెన్ అనేది దాంట్లో వేసి దాన్ని మొత్తం కలగలిపిన తర్వాత చల్లారిన తర్వాత ఒక 1/2 లెమన్ అనేది పిండుకోండి. చాలా బాగుంటుందండి. సో నేను మా ఇంట్లో నేను ట్రై చేశాను. సో మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and please wait for next vlog. Thank you so much.